ఓం నమో వెంకటేశాయ. మీరందరూ కూడా నేను చేసిన వీడియోలకి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, కామెంట్లు కూడా బాగా చేస్తున్నారు. చాలా సంతోషం నాకు. మీరు చేసేటువంటి కామెంట్లకి అంటే ప్రతి వీడియోలో కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు కదా. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలు మీరు వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషం. సమాధానం చెప్పుదామనే ఉద్దేశంతో నేను కూడా మీ కామెంట్లు అన్నీ చదివి సమాధానానికి ప్రతిరూపంగానే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. మరొకసారి తెలియజేస్తున్నాను, మీరందరూ ఏమనుకోవద్దు. ఇది నేను నూతనంగా నిర్మించుకునే గృహము. రెగ్యులర్గా ఇక్కడ పని జరుగుతున్న కారణం చేత ఆఫీసుకు వెళ్ళి వీడియోలు చేసి పోస్ట్ చేయడానికి సమయం తక్కువగా ఉన్న కారణం చేత నేను నూతనంగా నిర్మించుకునే ఈ గృహంలోనే నా ఐఫోన్లో ఈ వీడియోలను కూడా షూట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అన్యదా భావించవద్దు. సరే, ఇక్కడ అందరూ కూడా ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం తెలియజేసేటువంటి ప్రతి రాశి ఫలితాలు, ఇక్కడ గోచార మాస ఫలితాలు కానీ, గురుని యొక్క మార్పు ద్వారా వచ్చే ఫలితాలే కానీ, శని యొక్క మార్పు ద్వారా, రాహుకేతుల యొక్క మార్పు ద్వారా, గ్రహస్థితిగతుల యొక్క మార్పు ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ప్రతిదీ కూడా గోచారము. గోచారము అంటే అర్థం చేసుకోండి, ఇది అందరికీ సెట్ అవ్వు. కొంతమంది సెట్ అవుతాయి, కొంతమంది సెట్ అవ్వు. ఎవరికి సెట్ అవుతాయి, ఎవరికి సెట్ అవ్వు అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఎవరికి సెట్ అవుతాయంటే, ఈ గోచారం ప్రకారంగా ఎవరైతే బాగా మీ వ్యక్తిగత జాతకానికి అనుకూలంగా ఉంటారో, వ్యక్తిగత జాతకం ఎవరికైతే బాగా సెట్ అవుతుందో వాళ్ళందరూ బాగా ఈ గోచార మాస ఫలితాలకి మ్యాచ్ అవుతారు. ఇక్కడ యోగం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది అంటే నిజంగానే వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. ఎందువల్ల? మీ వ్యక్తిగత జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితులకి, దశాంతర్దశనాథుల యొక్క బలాలకి ఇప్పుడు గోచార మాస ఫలితాలు బాగా మ్యాచ్ అయ్యి అనుకోండి, మీరు అన్ని సర్వశుభాలే పొందుతారు. అలా కాదు, ఎందుకంటే ఇవే 9 గ్రహాలు ఇన్ని లక్షల కోట్ల మంది జనాభాకి మనకి అన్వయించుకోవాలి. 9 గ్రహాలు, 9 గ్రహాలే ఈ సమస్తమైనటువంటి జీవరాశులకి, అందులో ముఖ్యంగా మనకి ఈ మనుషులందరికీ కూడా ఈ 9 గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో అనుకూల ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కొంతమందికి మధ్యమ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అధమ ఫలితాలు ఉంటాయి. చెప్పినంత రివర్స్ అవుతుంది. గురుని యొక్క మార్పు కొంతమందికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెబుతాం. కాకపోతే ఇదే గురుడు మీ వ్యక్తిగత జాతకంలో నీచ స్థానంలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాల చేత పీడింపబడుతూ ఉన్న, గురు రాహుల యొక్క కలయిక ఉండి గురు చండాల యోగం ఉన్నా అంటే ఈ ఫలితాలు బాగా మందకొడిగా ఉంటాయి. ఇక్కడేమో యూట్యూబ్లో మేము చేసేటువంటి ప్రోగ్రామ్స్ చూసి మీరు అందరూ ఆనందపడుతూ ఉంటారు. నా జీవితం నిజంగా మారిపోతుంది, అద్భుతమైన యోగాలు వస్తాయి, మాకు ఎక్కడి నుంచి మా కష్టాలు గట్టెక్కుతాయని. మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుంటారా అంటే చేయించుకోరు. కొంతమందికి జాతక చక్రమే ఉండదు, జాతకమే చూసుకోరు, డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, నక్షత్రం తెలీదు, లగ్నం తెలీదు, లగ్నాత్తు ఉండే గ్రహాల యొక్క స్థితిగతులు తెలియవు, రాశివశాత్తు నక్షత్రవశాత్తు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు తెలియవు, మీకు నడిచేటువంటి దశాంతర్దశనాథుల యొక్క బలాబలాలు తెలియవు. అలాగే మీరు నివాసం ఉంటున్న గృహము ఏ దిశ గల గృహంలో ఉన్నారు, అసలు మీరు ఉండేటువంటి గృహము గ్రామాలలో చేసుకుంటే మీరు ఉండేటువంటి స్థానం మంచిదేనా కాదా, ఇలాగా చాలా చాలా చూడాల్సినవి ఉంటాయి. ఏదో మనం చేసేసాము, లేకపోతే ఏదో చూసిన వెంటనే మనం కుబేర్లు అయిపోతామని కాదు. అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. కొన్ని కామెంట్స్ చూస్తున్నాం కదా. కొంతమంది గురుగారు మీరు చెప్పిన దానికన్నా మేము చాలా బాగున్నాం, మా భవిష్యత్తు చాలా బాగుంది, ఇంతకు ముందు కూడా బాగుంది అని కొంతమంది కూడా కామెంట్ చేశారు. చాలా సంతోషమే, అందరూ బాగుండాలని కదా కోరుకునేది. కాకపోతే సమస్యలు అనేవి ఎందుకు చెప్తారంటే జాగ్రత్త పడమని. ఇప్పుడు కొంతమందికి ఏలినాడు శనిలో కుబేర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటాం చెప్పండి. ఏలినాడు శని ఉంది, అఖండమైన యోగంతో అసలు ఏలినాడు శని ప్రభావమే లేకుండా అద్భుతమైన జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులు ఉన్నారు. మీనరాశి వాళ్ళు ఉన్నారు, జన్మశని నడుస్తోంది. అసలు జన్మశనిలో వాళ్ళు పడరాని పాటు పడాలి, భయంకరమైన కష్టాలు పడాలి. మరి గోచారం ప్రకారంగా ఈ యొక్క శని యోగవంతుడిగా ప్రవేశించాడు మీనరాశిలోకి. మరి వాళ్ళకి యోగమే ఉంది. ఏలినాడు శనిలో కూడా యోగాన్ని పొందేటువంటి వ్యక్తులు మీనరాశి వరకు ఉన్నారు. మరి అలాగనే మీనరాశికి చెందిన అందరు వ్యక్తులు ఉండరు. ఒక్కొక్క రాశిలోనూ 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి. చూడండి, 3 నక్షత్రాలు, ఒక నక్షత్రం ద్విపాద నక్షత్రం, త్రిపాద నక్షత్రం, చతుష్పాద నక్షత్రం. ఒక్కొక్క రాశి ఇదే మీనరాశిని చూసుకోండి, పూర్వభద్ర 4వ పాదం అంటే మీనరాశిలో అది.
ఉత్తరాభాద్ర 4 పాదాలు మీనరాశి, రేవతి 4 పాదాలు మీనరాశి. మరి వీళ్ళకి ఏలినాడ్సనే ఉంది. పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురుడు, వాళ్ళకి నడిచేటువంటి దశాంతర్దశానాదులు వేరు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని, వీళ్ళకి నడిచేటువంటి వయసును బట్టి దశాంతర్దశానాదులు వేరు. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు, మీ యొక్క వయసును బట్టి నడిచేటువంటి దశాంతర్దశానాదులు వేరు. చూసారా, ఒక్క రాశిలో 3 నక్షత్రాలు, మళ్ళా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, పాదాలను బట్టి దశలు అంతర్దశలు, అక్కడ వయసు. మీరు ఏ వయసులో ఏ టైంలో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారో తెలియదు. ఆ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి మీ వయసు ఎంత, మీ నక్షత్రం ఏమిటి, నక్షత్రవశాత్తు గోచారం ప్రకారంగా మీనరాశిని చూసుకున్నాం. మరి మీరు పుట్టిన మీనరాశి అయి ఉండొచ్చు, కాకపోతే లగ్నం అది మేష లగ్నమా, వృషభ లగ్నమా, మిథున లగ్నమా, కర్కాటక లగ్నమా, చూసారా, సింహ లగ్నమా, కన్యా లగ్నమా, తులా లగ్నమా, ఇలా లగ్నాలు 12 లగ్నాల్లోనూ ఏ లగ్నంలో పుట్టారు మీరు. అలాగే నవాంశ ఏ లగ్నమైంది, నవాంశ ప్రకారంగా మీకు ఉండే గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి. చూసారా, ఇలా జాతక పరిశీలన చేస్తే 1,00,000 ప్రశ్నలు, 1,00,000 సమాధానాలు. ఇక్కడ గోచారం ప్రకారంగా మాత్రమే మనం పరిశీలన చేసి మీకు సమాధానం చెప్తాం. కాబట్టి డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, మరీ అత్యుత్సాహంగా సంతోషపడిపోక్కర్లేదు. నేనైతే న్యూట్రల్గా ఉండమని చెప్తాను. శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణం చేత శుభాల కోసమే మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఎంత కష్టపడ్డా కష్టం ఫలించాలి, మనం భవిష్యత్తులో ఎదగాలి, ఇంతింతే వటుడింతే అన్నట్టుగా మనం కష్టపడేటువంటి కష్టం, మన యొక్క ఆలోచన, మనం చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు మన భవిష్యత్తును బాగు చేయాలి అని అర్థం. దానికోసమే మనం కష్టపడతాం. ఇప్పుడు నేను మీకు ఈ ప్రోగ్రామ్స్ చేసి పెడుతున్నాను అంటే, నేను కష్టపడుతున్నాను అంటే, నేను జీవితంలో అభివృద్ధిని సాధించాలనే. అలాగా ప్రతి ఒక్క వ్యక్తి అంతే, తాహతను బట్టి, స్థితిని బట్టి. ఇక్కడ కొంతమందికి తాత ముత్తాతల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అత్తమామల ద్వారా స్థిరాస్తులు బాగా కలిసి వస్తాయి, పూర్వపు ఆస్తి బాగా కలిసి వస్తుంది. అంటే వాళ్ళు అదృష్టవంతులు కాదు. ఒక్క ఆస్తి ఉంటే సరిపోదు, ఐశ్వర్యం ఉంటే సరిపోదు, అందం ఉంటే సరిపోదు, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అందం ఉండాలి, విద్యాబుద్ధులు ఉండాలి, కీర్తి గౌరవ మర్యాదలు ఉండాలి. కొంతమందికి పిస్నార్థన ఉంటుంది, మహా పిస్నార్లో ఉంటారు, ₹1 ఖర్చు పెట్టరు. మనం వాళ్ళు ఏం చెబుతాం, బోళ్ళంత ఆస్తిపాస్తులు ఉంటాయి. ఒకడు దాన ధర్మాలు చేయరు, ఒకడు అందవికారంగా ఉంటారు. బోళ్ళు ఐశ్వర్యం ఉంటుంది, బోళ్ళు ఆస్తి ఉంటుంది, చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటారు వాళ్ళు. కొంతమంది చాలా బ్యూటిఫుల్గా, సుందరీమణులుగా, సుందరాంగులుగా, అందమైన స్త్రీ పురుషులు కనపడుతూ ఉంటారు. మళ్ళీ ఐశ్వర్యం చూస్తే ఏముండదు, ఆస్తిపాస్తులు ఉండవు. ఆరోగ్యం కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం తిన్నా అరిగిపోతుంది, కొంతమందికి ఏం తిన్నా అరగదు. ఇవన్నీ గ్రహాల యొక్క స్థితిగతులే. ముఖ్యంగాను ఒక విషయం చెప్పుకోవాలి, చర్మ సంబంధమైన సమస్యలు ఒకటే కాదు, ఏ విషయమైనా ముఖ్యమైనదే. కొంతమందికి చర్మ సంబంధమైన సమస్యలు బాగా పీడిస్తూ ఉంటాయి. అనేక మంది డాక్టర్లని మారుస్తూ ఉంటారు, డాక్టర్ల మీద డాక్టర్లు, ఊళ్ళ మీద ఊళ్ళు తిరుగుతూనే ఉంటారు. అనేక రకాల దీర్ఘకాలిక రోగాలు, స్వల్పకాలిక రోగాలతోటి. ఆ రోగాలు తగ్గవు ఎన్ని మందులు వాడుతున్నా. ఎందువల్ల తగ్గవు? ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు వచ్చేంత వరకు, మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు వచ్చేంత వరకు ఆ రోగాలు తగ్గవు. అవి మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంటాయి. వాటికి బానిసలు కాక తప్పదు. అందుకనే ఈ దోషాలకి శాంతి పరిహార మార్గాలు కూడా మనకు ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో తెలియజేయబడింది. అందుకనే దానం, ఈ నవగ్రహాలకి సంబంధించిన దానాలు, సూర్యుడికైతే గోధుమలని, చంద్రుడికైతే ధాన్యమని, అలాగే కుజుడికైతే కందులని, బుధుడికైతే పెసలని, గురుడికైతే శనగలని, శుక్రుడికైతే బొబ్బర్లు అలసందలని, శనికైతే నల్లని నువ్వులని, రాహువుకైతే మినుములని, కేతువుకైతే ఉలవలని. ఇవి 7 గ్రహాలకి ఉండేటువంటి దానాలు. అలాగే వాటికి సంబంధించిన సమిధులతో కూడా హోమం చేయమని చెప్పింది శాస్త్రం. అలాగే జప సంఖ్య కూడాను. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో చాలా అత్యంత అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి సమాధానాలు, ప్రశ్నలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఆచరించాం. ఎందువల్ల కలియుగంలో మనం ఉరకల పరుగుల జీవితంలో బతుకుతున్నాం. ఎన్నో రకాల సమస్యలతో ప్రతినిత్యం సతమతం అవుతూ ఉంటాం. ఆర్థికంగా బలంగా ఉంటే సమస్యలు ఉండవని కాదు, అలాగే ఏమీ డబ్బు లేకపోతే సుఖంగా ఉంటారో అని కాదు. భగవంతుడు ఈ భూమి మీద మనం పుట్టించాడు అంటే మనం చేసేటువంటి కర్మ మంచిదిగా చేయమని అర్థం. కాకపోతే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల యొక్క ఫలితంగా అనేక రకాల కష్టసుఖాలకి మనం లోనవుతూ ఉంటాం. ఎటువంటి కష్టసుఖాలకు లోనవుతున్నాం, ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఎలాంటి సుఖాలు రాబోతున్నాయి, ఎలాంటి యోగ్యతలు కలగబోతున్నాయి, ఇవన్నింటి గురించి తెలుసుకునేదే జ్యోతిష్ శాస్త్రం. ఇంకే శాస్త్రమూ లేదు. ఒక జ్యోతిష్ శాస్త్రం ద్వారా మాత్రమే మనిషి యొక్క సంపూర్ణ భవిష్యత్తు తెలుసుకోవచ్చు. దేని గురించి అయినా తెలుసుకోవచ్చు.
విద్య గురించి తెలుసుకోవచ్చు, ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు, ఐశ్వర్యం గురించి తెలుసుకోవచ్చు, రాబోయే భార్య ఎలాంటిది, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సంతానం పుడతారు, రోగం వస్తుందా, అలాగే ఆయుర్దాయం ఎంత, ఏ దిశలో ఉంటే బాగుంటుంది, ఎలాంటి వాస్తుకలు ఇంట్లో ఉండాలి, సుఖంగా జీవించాలంటే ఎలాంటి పరిస్థితులు ఆ యొక్క వ్యక్తికి ఉండాలి, ఇలా చెప్పుకుంటూ పెడితే ఇందాక చెప్పినట్టుగా 1,00,000 ప్రశ్నలు, 1,00,000 సమాధానాలు. కాబట్టి మీరు చెప్పేటువంటి, మీరు పోస్ట్ చేసేటువంటి కామెంట్లు అన్నీ చదువుతున్నాను నేను. చాలా మంచిది, చాలా బాగా కామెంట్ చేస్తున్నారు. నేను నెగిటివ్ని కూడా స్వీకరిస్తాను, నేనేం బాధపడను. ఎందువల్ల అంటే అందరు రుచులు అభిరుచులు ఒకలా ఉండవు. కొంతమందికి తీపి ఇష్టం, కొంతమందికి చేదు ఇష్టం, కొంతమందికి పులుపు ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం. ఇట్లాగా షడ్రుచాల ఈ షడ్రుచుల యొక్క సమ్మేళనమే జీవితం. మనిషికి అనేక రకాల అభిరుచులు ఉంటాయి. మీరు మీ యొక్క స్థితిని బట్టి, మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు కామెంట్ చేయడంలో తప్పులేదు. నేను దాన్ని స్వాగతిస్తాను. నెగిటివ్గా సుమారుగా నేనేమీ తీసుకోను మీరు నెగిటివ్గా కామెంట్ చేసిన. ఎందువల్ల అంటే మనం అందరూ మనుషులమే. ఆ సమయంలో మీకు అలా ఆ ఫీలింగ్ వచ్చింది, మీరు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది చాలా హ్యాపీగా కామెంట్ చేస్తున్నారు, హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అలాగేంటంటే సమన్వయం చేసుకుంటూ ఉండాలి. ఈ గోచార మాస ఫలితాల ద్వారా సర్వశుభాలు కలుగుతాయి. దోషాలకి పరిహారం చేసుకుంటే శుభం కలుగుతుంది. కాకపోతే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం దోష పరిహారం చేసుకోవాలి. మీరు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మనసులో మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోవడం చాలు. ఏ దేవాలయానికి వెళ్ళమని చెప్పలేదు ఏ శాస్త్రం కూడా. ఇప్పుడు ప్రత్యక్ష నారాయణుని సూర్యభగవాను చెప్తుంది శాస్త్రం. ఆ సూర్యుడి కేసు చూసి ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం సూర్యాయ, భగవతే వాసుదేవాయ, ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని మీకు తోచిన దాన్ని, మీకు వచ్చిన దాన్ని చదువుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. క్షణకాలం భగవంతుని యొక్క నమస్కారం చేసుకుంటే చాలు, జీవితం అంతా బాగుపడుతుంది. అలాగే ఏమిటంటే మనకి ఈ యొక్క దోషాలకి తగ్గ పరిహారాలకు కూడా మనకి తెలియజేయబడుతూ ఉంటే నేను తెలియజేస్తూ ఉంటాను. మీరందరూ కూడా చాలా బాగా కామెంట్ చేస్తున్నారు, చాలా సంతోషం. చాలామంది సంతోషపడుతున్నారు, మరింత సంతోషం. కొంతమంది యావరేజ్గా ఉందంటున్నారు, కొంతమంది ఏమో ఇది పురాణ కాలానికి సంబంధించినటువంటి పరిస్థితులు కలియుగంలో ఇవన్నీ వర్తించవు అంటారు. అంటే మీ ఇష్టానుసారంగా మీరు కామెంట్ చేస్తున్నారు, తప్పలేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓవరాల్గా చూసుకుంటే గోచార మాస ఫలితాలు అనేటువంటివి చాలా అద్భుతమైన రిజల్ట్ మనకు వస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే గ్రహాలు మార్పు జరిగినప్పుడు జీవితంలో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. నిస్సందేహంగా జీవితం మారుతుంది. ఏలినాడు శనిలో మరి మీనరాశి వాళ్ళు చాలా బాగున్నారు. మరి ఏలినాడు శని చాలామందిని పట్టి పీడింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏలినాడు శని ద్వారా సమస్యలు ఉంటాయి, అఖండమైన యోగ్యతలు ఉన్నాయి శని ద్వారా. ఈ మీనరాశి వాళ్ళు 2 రకాల పరిస్థితులు పొందబోతున్నారు. ఒక్క ఏలినాడు శని ద్వారా మరి పొందబోతున్నారా అంటే మరి సింహరాశి వారికి అష్టమ శని కదా. మరి సింహరాశి వారి పరిస్థితి ఏమిటి? వాళ్ళకి అష్టమ శని ద్వారా ఉండేటువంటి సమస్యలు ఉంటాయి. మరి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కదా. అర్ధాష్టమ శని సమస్యలు ఇక ధనుసు రాశి వారికి ఉంటాయి. మరి ధనుసు రాశి వారికి సప్తమంలో మీకు గురుడు సంచరిస్తున్నాడు కదా అని అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండవు. ఈ గురుడు ద్వారా వచ్చేటువంటి శుభాలు జరుగుతాయి, అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రెండూ ఫేస్ చేయాలి. అలాగేంటంటే అన్నింటినీ అర్థం చేసుకోవాలి. మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు, చాలా సంతోషం, అర్థమవుతుంది అందరికీను. ఎందువల్లంటే మన శాస్త్రం నేను ఒక్కని చెప్పడం కాదు కదా, యూట్యూబ్లో చాలామంది ప్రముఖమైన ప్రజ్ఞావంతులు, పండితులు చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేస్తుంటారు. కాబట్టి అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాకపోతే ఎక్కువగా ఊహించుకోవద్దు, అలాగని మరీ తక్కువ కూడా ఊహించుకోవద్దు. మధ్యమంగా వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.